కావలి మండలం చెన్నాయిపాలెం సీతారాం నగరంలో పొదుపు మహిళల భూములను గత ప్రభుత్వంలో తప్పుడు డాక్యుమెంట్ తయారు చేసి భూములను లాక్కున్నారని పొదుపు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన పొలాలను సాగు చేసుకుంటూ జీవనం సాగించిన మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఆ భూములను ఆక్రమించారని బాధితులు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తారని కావలి జనసేన పార్టీ ఆఫీస్ వద్ద 200 మంది పొదుపు మహిళలు చేరారు. కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ని కలిసి తమ గోడును వినిపించిన మత్స్యకారులు పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. భూములు ఇచ్చిన సమయంలో 20 లక్షలు ఖర్చు చేసి జామాయిలు, సవక మొక్కలు వంటి పంటలు వేసుకుని జీవనం సాగించుకుంటున్నామని బాధితులు గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ భూములు తమ చేతిలో లేకుండా పోయాయని పొదుపు మహిళలు రోధిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించమని, భూములపై నిజమైన హక్కులు ఎవరివో తెలిసి మాకు న్యాయం చేయాలని కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ని కోరారు. కావలి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ కావలి నియోజకవర్గ కార్యాలయానికి చెన్నాయిపాలెం రెవెన్యూ డివిజన్ నుంచి 100 డోక్రా గ్రూపులకు చెందిన మహిళలు ఈ రోజు పార్టీ కార్యాలయానికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. మత్స్యకారుల సమస్యను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ కార్యాలయానికి మన చెన్నాయిపాలెం రెవెన్యూ విలేజ్ నుంచి 100 డోక్రా గ్రూపులకు చెందినటువంటి మహిళలు ఈరోజు పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వారు మాకు జనసేన పార్టీకి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీలో వాళ్ళు పేర్కొన్న విషయం ఏంటంటే 1998వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, వారికి సర్వే నెంబర్ 457-5369లో దగ్గర 190 ఎకరాల భూమిని వాళ్ళని సాగు చేసుకోమన్న విధంగా వారికి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి 1988వ సంవత్సరం నుంచి వారు సాగు చేసుకుంటున్న విధానంలో చేసుకుంటూ వచ్చారు. కానీ త్వరలో వారి పేరు మీద పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం వలన వాళ్ళు వాళ్ళ భూమిగా భావించి కేవలం ఒక మాటనే నమ్మకునేటటువంటి మత్స్యకారులు ఒకే మాట ఒకే బాణంగా నమ్మే, రాముడి సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు వాళ్ళ మాటనే వేదంగా తీసుకొని ఆ భూమిని నడుపుకుంటూ వచ్చారనేది ఈ విధంగా నాకు తెలిసిన విషయం. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు విన్నవించుకునేది ఏంటంటే, ఆ రోజు అడవిగా ఉన్నటువంటి ఆ పొలాన్ని, ఆ అడవినంతా కూడా దగ్గర 20 లక్షలుగా వాళ్ళ సొంతలు చేపలు అమ్మి ఆ వాటిని మొత్తం కూడబెట్టుకొని 20 లక్షల దాకా దానికి స్పెండ్ చేసి ఖర్చు పెట్టి దాన్ని చదువు చేసుకొని పొలం దున్నుకుంటూ పొలంని సాగు చేసుకుంటున్న క్రమంలో లోకల్ గొడవల కారణంగా వారు కొంతకాలం ఊరు వెళ్ళవలసి వచ్చింది. అదే సమయంలో 2019 తర్వాత ఎలక్షన్స్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సర్పంచుల దగ్గర నుంచి చాలామంది వైసీపీలో జాయిన్ అయ్యి అదే భూముల్ని కబ్జా చేసి ఒక ట్యాంపరింగ్ చేసిన విధంగా వాళ్ళు చేసుకొని వాళ్ళ పేరు మీదకి అడంగలు ఎక్కించుకున్నారనేది వాళ్ళు చేసినటువంటి అభియోగం. వాళ్ళు దాని మీద సర్వే చేసి మీ సేవ నడుపుతున్నటువంటి వ్యక్తిని కూడా ఆ టైంలో సస్పెండ్ చేసి వాళ్ళు చేతులు దులుపుకున్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదనేది వీళ్ళ అభియోగము. దీని మీద నా దగ్గరికి వచ్చి జనసేన పార్టీ కావలి ఇన్ఛార్జిగా నన్ను సంప్రదించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లవలసిందిగా వీళ్ళు కోరటం జరిగింది. వీళ్ళ న్యాయమైన కోరికని ఇప్పటివరకు నేను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా దీని మీద ముఖ్యంగా నేను జనసేన పార్టీ తరఫున కోరేది ఏంటంటే, ఇది ఏదైనా కానీ వీళ్ళకి చెప్పారు, అది గవర్నమెంట్ ప్రభుత్వ స్థలము, ప్రభుత్వ భూమిని ఎవరై కూడా ఆక్యుపై చేసుకునే విధానం ఏం లేదు. దీని మీద నేను డిమాండ్ చేసేది ఏంటంటే, దీని మీద వెంటనే ప్రభుత్వము సర్వే చేయించాలి. అంటే దీని మీద ఒక ఎంక్వైరీ చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం లోతుపాట్లు ఎవరిదైతే తప్పు ఉందో అది బయటపడద్దు అనేది నా ఉద్దేశం. వీళ్ళకి న్యాయం చేయగలిగితే, వీళ్ళది నిజమైన కోరిక, నిజమైన విషయం అయితే ప్రభుత్వ భూములు లేని వాళ్ళకి, బీద వాళ్ళకి ఆ భూముల్ని కట్టబెడితే బాగుంటుంది. వీళ్ళు చెప్పే దీని ప్రకారం చూస్తే ఇక్కడ ఎవరో ఉన్నారో, లాస్ట్ టైం సర్పంచ్గా ఉన్న వ్యక్తి వాళ్ళ బంధువుల పేరు మీద అయితేనేమి, చాలామంది దగ్గర వాళ్ళ పేరు మీద అనేక ఈ 190 ఎకరాలు వాళ్ళ పేరు మీద రాసుకున్నట్టు. ఇదే కాకుండా వేరే ఏరియాలో కూడా నాకు చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. జనసేన పార్టీ తరఫున మా దృష్టికి తీసుకొస్తున్నారు. చాలా చోట్ల ప్రభుత్వం ఈ
షిప్పింగ్ యార్డ్ వీళ్ళు ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయన్న ఆశతో దాన్ని అంతా కబ్జాలు చేసుకునే విధంగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది, ఎమ్మెల్యే గారిని కోరేది, జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన ఎమ్మెల్యే గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే దీంట్లో ఉన్నటువంటి లొసుగులు, లోటుపాట్లు బయటపడతాయి. అదేవిధంగా వీళ్ళకి బీదవారైనటువంటి వీరు పొట్టగూటి కోసం పాకులాడుతా, కష్టపడతా, వాళ్ళ సొంత డబ్బులు వెచ్చిస్తా కష్టపడే వారికి కూడా న్యాయం జరుగుతుందని, అది ఎలా ఉంటే అలా దాంట్లో ఎంక్వైరీ చేస్తే లొసుగులు బయటపడతాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ అయితేనేమి, తహసీల్దార్ గారు అయితేనేమి చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయించవలసిందిగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై భారత్.